హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనీష్ ప్లాన్తో గీత దగ్గర ఆశీర్వాదం తీసుకున్న అంజలి షాక్లో భవిత. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే గీత ఒంటరిగా కూర్చొని మనీష్, ప్రీతి, రాఖీల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే బాలచందర్ గీత దగ్గరికి వచ్చి, ఏంటి గీత, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? ఆ అంజలి గురించేనా అనగానే అప్పుడు గీత, చిచి, నేను అంజలి గురించి ఎందుకు ఆలోచిస్తాను, మనీష్ వాళ్ళ గురించే ఆలోచిస్తున్నాను. అన్నయ్య, వదిన వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురే ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఏం తిన్నారో తినలేదో కూడా అర్థం కావడం లేదు. అందుకే వాళ్ళని కూడా ఇక్కడికి రమ్మని చెప్తే బాగుంటుంది కదా అని గీత అనగానే అప్పుడు బాలచందర్, సరే గీత, వెంటనే మనీష్కి ఫోన్ చేద్దాం అని చెప్పి ఇక బాలచందర్ తన ఫోన్ తీసి మనీష్కి ఫోన్ చేస్తాడు. ఈ బాలచందర్ నుండి ఫోన్ రావడంతో మనీష్, ప్రీతి కాస్త ఆగు, మావయ్య ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మావయ్య అనగానే అప్పుడు గీత, చూడ్రా, రేపు వరలక్ష్మి వ్రతం ఉంది కదా, మా ఇంట్లో పూజ జరుగుతుంది, మీరందరూ ఇక్కడికి వచ్చేయండ్రా. మీరు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నాను, వచ్చేయండి అని గీత అనగానే అప్పుడు మనీష్, అది కాదు అత్తయ్య, చెల్లెలి కాలేజీ మా ఇంటికి దగ్గరే కదా, అందుకే కొద్ది రోజుల తర్వాత అక్కడికి వస్తాంలే అని మనీష్ అంటాడు. అప్పుడు గీత, లేదురా, రేపు ఇక్కడికి వచ్చేస్తున్నారు అంతే, లగేజ్ సర్దుకొని రేపు ఉదయం కల్లా ఇక్కడ ఉండాలి అని చెప్పి ఇక గీత అంటూ ఉంటే అప్పుడు మనీష్, అది కాదత్తయ్య అని చెప్పి అంటూ ఉండగా బాలచందర్ వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. ఇక మనీష్ మాత్రం, ఇదేంటి అత్తయ్య ఉన్న పలంగా అక్కడికి రమ్మని చెప్తుంది అని చెప్పి అనగానే ఇక రాఖీ కూడా, అంతే కదన్నయ్య, మనం ఒంటరిగా ఇక్కడ ఎలా ఉంటాం, నానమ్మ కూడా అక్కడే ఉంది, రేపు ఉదయాన్నే మనం అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పి రాఖీ అంటాడు. ఇక గీత, ఏమండి, రేపు ఉదయం మనీష్ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు, అందరం ఒకే దగ్గర ఉంటాం, మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటాం, చాలా సంతోషంగా ఉంటుంది, అందరము ఒకే చోట ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో మనకి తెలుసు కదా అని గీత, బాలచందర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక గీత ఉదయాన్నే లేచి పూజ పనులన్నీ పూర్తి చేసుకుంటూ ఇంట్లో చాలా అందరూ కూడా హడావుడిగా ఉంటారు. ఇక అది చూసిన అంజలి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈరోజు మా అమ్మ వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది, ఈరోజు మా అమ్మని సంతోషంగా ఉండేలా చెయ్యాలి, ఒకవేళ మా అమ్మకి నేను ఎదురు పడితే చాలా కోపంగా ఉంటుంది, ఈరోజు ఎదురు పడకూడదు అని అంజలి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే వరలక్ష్మి పూజకి అందరూ కూడా వస్తారు. ఇక గీత వరలక్ష్మి వ్రతం పూజ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే మనీష్, రాఖీ, ప్రీతి అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక వాళ్ళని చూసిన అంజలి చాలా సంతోషపడుతూ ఉంటుంది. మేడం, ఇక్కడ కలశం కనబడడం లేదేంటి, ఎక్కడ పెట్టారు అని పూజారి గారు అడగగానే అప్పుడు గీత, అదేంటి పూజారి, ఇక్కడే ఉండాలి కదా అని అంటూ ఉండగా ఇక వెంటనే పూజారి, అమ్మ, ఎక్కడైనా ఇంట్లో ఉందేమో వెతికి తీసుకురమ్మండమ్మా, పూజకి టైం అవుతుంది అని చెప్పగానే ఇక గీత వెంటనే పని మనిషిని పిలుస్తూ ఉంటుంది. నరసమ్మ అని పిలుస్తూ ఉండగా ఇక ఆవిడ అక్కడ లేకపోవడంతో, ఎంత పిలిచినా పలకకపోవడంతో ఇక వెంటనే అంజలి ఆ కలశం తీసుకువెళ్ళి గీతకి ఇస్తుంది. అది చూసిన గీత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక బాలచందర్, చూడు గీత, ఇప్పుడు నరసమ్మ ఇక్కడ లేదు, అంజలి మాత్రమే ఉంది, కలశం తెచ్చిస్తే ఏమవుతుంది, మనం పిలవడం వల్లనే కదా అంజలి ఇక్కడికి వచ్చింది అని బాలచందర్ అనగానే ఇక గీత సైలెంట్గా ఉంటుంది. ఇంతలోనే పూజ పూర్తి అవుతుంది. ఇక భవిత అందరూ కూడా ఇక గీతాంజలి వాళ్ళ ముగ్గురు పిల్లలని హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. అది చూసిన అంజలి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను అమ్మతో కలిసి ఉంటే నన్ను కూడా అమ్మ అంత ప్రేమగా చూసుకునేది,
కానీ ఒక అనాథలా పెరిగి ఇప్పుడు మా ఇంట్లోనే నేను పని మనిషిగా ఉండవలసి వచ్చింది. ఈరోజు మా అమ్మ కాళ్ళు మొక్కి నేను కూడా మా అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నాను. అది ఎలా జరుగుతుంది అని ఇక అంజలి ఆలోచిస్తూ ఉంటుంది. అది గమనించిన మనీష్ మాత్రం ఇదేంటి, వాళ్ళు అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంటే అంజలి ఎందుకు బాధపడుతుంది, తన మనసులో ఏమనుకుంటుంది అడిగి తెలుసుకోవాలి, ఆ బాధకి కారణమేంటో తెలుసుకుంటాను అని మనీష్ అనుకుంటూ ఉంటాడు. ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెంటనే అంజలి ఆ పూజ దగ్గరికి వచ్చి గీత నిలబడిన ఆ ప్లేస్ దగ్గరే కింద చేతులు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. ఇక అటుగా వెళ్తున్న భవిత అది చూసి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, మా అమ్మ నిలబడ్డ ప్లేస్ దగ్గరికి అంజలి వచ్చి అక్కడ మొక్కడమేంటి, అసలు ఈ అంజలి ఏం చేస్తుందో తనకైనా అర్థమవుతుందా అని భవిత అనుకుంటూ ఉండగా ఇంతలోనే మనీష్ అంజలి దగ్గరికి వస్తాడు. ఏంటి అంజలి, ఏం జరిగింది, ఎందుకు నువ్వు అంతలా బాధపడుతున్నావు? భవిత అందరూ కూడా అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే నీ మనసులో ఏదో బాధపడుతున్నావు అని మనీష్ అనగానే అప్పుడు అంజలి, మనీష్ నాకొక సహాయం చేస్తావా ప్లీజ్, నీకు పుణ్యం ఉంటుంది అని అంజలి అనగానే అప్పుడు మనీష్, ఏంటి అంజలి, ఏ సహాయం కావాలి అనగానే అప్పుడు అంజలి, చూడు మనీష్, ఎలాగైనా ఈరోజు మీ అత్తయ్య దగ్గర నేను ఆశీర్వాదం తీసుకునేలా చేస్తావా అని అంజలి అనేసరికి ఇక మాటలు విన్న మనీష్ ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అంజలి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎదురు పడితేనే అత్తయ్య నీ మీద కోపంగా ఉంటుంది, అలాంటిది నువ్వు అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటావా? అమ్మో, నా వల్ల కాదు అని మనీష్ అంటాడు. అప్పుడు అంజలి, ఏంటి మనీష్ అలా మాట్లాడుతున్నావు, మీ అత్తయ్య నాకు కూడా తల్లి లాంటిదే కదా, నాకు కూడా ఆశీర్వాదం తీసుకోవాలని ఉంటుంది కదా, ఇదొక్క కోరిక తీర్చు మనీష్ అని అంజలి బ్రతిమిలాడడంతో ఇక మనీష్ అంజలి మాట కాదనలేకపోతాడు. ఇక వెంటనే సరే అంజలి, నువ్వు చెప్పినట్టే అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకునేలా చేస్తాను, కానీ నువ్వేమీ బాధపడకు, అయినా నిన్ను చూస్తుంటే ఏదో దగ్గరి వాళ్ళనే చూస్తున్నట్టు అనిపిస్తుంది అని మనీష్ అంటూ ఉంటే అప్పుడు అంజలి తన మనసులో, మనీష్ నువ్వు నా మామయ్య కొడుకువని, మీ నాన్న నాకు మేనమామ అవుతాడని నీకు తెలియక నీ మనసు అలా అనిపిస్తుంది, కానీ నిజం తెలిస్తే నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటావో నాకే తెలియదు అని అంజలి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండగా అది చూసిన భవిత చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి, మా తాతయ్య దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, అందరూ దీని మాటలే వింటున్నారు, ఇప్పుడు ఇది మా ఇంటికి వచ్చింది, మా బావని కూడా తన ఒలలో వేసుకుంటుంది, అలా అయితే మా బావ దాని సొంతం అయిపోతాడు, ఎలాగైనా అంజలిని బావని కలవనివ్వకూడదు అని ఇక భవిత అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే గీత బాలచందర్ ఇద్దరూ మాట్లాడుకుంటూ నిలబడతారు. ఇక ఇంతలోనే అంజలి అటుగా వెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే మనీష్ అంజలికి కళ్ళతో సైగ చేస్తాడు. దాంతో అంజలి సరే అని చెప్పి మెల్లగా నడుచుకుంటూ వస్తుంది. ఇంతలోనే మనీష్ ఏదో కంగారులో నడుచుకుంటూ వెళ్ళి అంజలికి డాష్ ఇస్తాడు. ఇక దాంతో అంజలి వెంటనే గీత కాళ్ళ మీద పడిపోతుంది. అది చూసిన గీత ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే అమ్మ అంజలి పైకి లేమ్మా, నీకేమీ దెబ్బలు తగలలేదు కదా అని గీత అంటూ ఉంటే ఇక వెంటనే అంజలి గీత కాళ్ళ మీద 2 చేతులు పెట్టి తన ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక అది చూసిన భవిత ఒక్కసారి షాక్ అవుతుంది. నిజంగానే ఆ అంజలి చెప్పినట్టే బావ ప్లాన్ ప్రకారమే అంజలికి ఆశీర్వాదం వచ్చేలా చేశాడు. అంటే బావ అంజలి మాటే వింటున్నాడు, తన మాటని వేదంలా భావిస్తున్నాడా అని భవిత చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక వెంటనే గీత అంజలిని పైకి లేపి అమ్మ అంజలి నీకేమీ కాలేదు కదా అని అంటూ ఉంటే అప్పుడు అంజలి
లేదు మేడం, నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను అని అంజలి అంటుంది. ఇక వెంటనే గీత కోపంతో, ఒరే మనీష్, ఎటు చూస్తున్నావురా? చూడు, నీ వల్ల అంజలి కింద పడిపోయింది. కాస్తుంటే అంజలికి ఏదైనా జరిగితే పరిస్థితి ఏంట్రా అనగానే అప్పుడు మనీష్ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక వెంటనే అంజలి వైపు చూడగానే అంజలి కళ్ళతో మనీష్కి థ్యాంక్స్ చెప్తుంది. ఇక దాంతో మనీష్ కూడా సరే అని అంటూ ఉంటాడు. ఇక అదంతా చూస్తున్న భవితకి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎలాగైనా వీళ్ళు కావాలనే ఇలా నాటకమాడుతున్నారు. ఇక ఈ అంజలిని ఇక్కడే ఉంచితే ఏదో ఒకరోజు నా బావ నాకు దూరమైపోతాడు. అందుకే అంజలిని ఈ ఇంట్లో ఉండనివ్వకూడదు అని చెప్పి ఇక భవిత అంజలి దగ్గరికి వచ్చి, ఏయ్, కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు? ఒక అనాథవి, అనాథలాగే ఉండు. నువ్వు మా తాతయ్య ఇంట్లో ఏదో పెత్తనం చేస్తున్నట్టు ఇక్కడ కూడా పెత్తనం చెయ్యాలని చూస్తున్నావా అని భవిత అంటూ ఉంటే అప్పుడు అంజలి, అదేంటి, నేను ఇప్పుడు ఏం చేశానని అనగానే అప్పుడు భవిత, కావాలని మా బావకి డ్యాస్ ఇచ్చావు, కావాలనే నువ్విలా ప్లాన్ ప్రకారమే చేస్తున్నావు. అయినా నీ మాటలు నేను నమ్మను. ఇంకొక్క క్షణం కూడా నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని భవిత అంటుంది. అప్పుడు రత్నం, భవిత, నీకు ముందే చెప్పాను, అంజలి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని. ఇప్పుడు అంజలి ఏం తప్పు చేసిందని తనని నువ్వు అలా మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు భవిత మాత్రం, అవునమ్మమ్మ, ఇది ఒక అనాథని మర్చిపోయింది. ఈ ఇల్లు తన సొంతమైపోయినట్టు, ఈ ఇంట్లో మనుషులు తను చెప్పిందే వింటున్నట్టు, అందుకే అమ్మ నైటీ వేసుకొని విల్లంతా తిరిగింది. అది చూసిన అమ్మ తనకి క్లాస్ పీకినా కూడా ఇంకా బుద్ధి రాలేదు. అయినా ఈ అంజలి ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అమ్మ ముందే చెప్పింది కదా అని భవిత అంటూ ఉంటే ఇక గీత మాత్రం, చూడు భవిత, ఇప్పుడు కావాలని అంజలి ఏమీ చెయ్యలేదు, వదిలేసేయ్ అని గీత అంటుంది. ఇక ఆ మాటలు విన్న భవిత, లేదు మమ్మీ, ఇలాగే నువ్వు కూడా దీని మాటలు నమ్మి ఇంట్లోకి రానిచ్చావు. కానీ ఇక నేను మోసపోలేను. ఈ అంజలిని ఇలాగే నా ఇంట్లో ఉండనిస్తే నాకు బావని దూరం చేస్తుంది అని చెప్పి ఇక భవిత చాలా కోపంగా అంజలి చెయ్యి పట్టుకొని అంజలిని బయటికి గెంటేస్తూ ఉంటుంది. ఇక అది చూసిన రత్నం మాత్రం, భవిత, తప్పు చేస్తున్నావు. అంజలి ఇప్పుడు ఏ తప్పు చెయ్యకముందే తనని ఇంట్లో నుంచి బయటికి గెంటేయడమేంటి అని రత్నం అంటూ ఉంటే ఇక భవిత, లేదమ్మమ్మ, నేను ఎవరి మాటలు వినాలనుకోవడం లేదు. ఇది నా కళ్ళ ముంగల ఉంటే నేను చూసి తట్టుకోలేను, అందుకే దీన్ని బయటికి గెంటేస్తున్నాను అని ఇక భవిత అంజలిని బయటికి గెంటేస్తూ ఉండగా అది చూసిన మనీష్ మాత్రం వెంటనే అంజలి చెయ్యి పట్టుకుంటాడు. అది చూసిన భవిత, ఏంటి బావా, ఏం చేస్తున్నావు నువ్వు? ఒక పని మనిషిని బయటికి పంపించకుండా ఇక్కడే ఉండమంటావా అనగానే అప్పుడు మనీష్, చూడు భవిత, నువ్వు నిజంగానే నానమ్మ చెప్పినట్టు తప్పు చేస్తున్నావు. ఇప్పుడు అంజలి ఏం తప్పు చేసిందని తనని బయటికి గెంటేస్తున్నావు? అంజలి ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఇంకొకసారి అంజలి విషయంలో నువ్వు తల దూర్చావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని మనీష్ భవితకి వార్నింగ్ ఇస్తాడు. ఇక అది చూసిన గీత కోపంతో, ఒరే మనీష్, ఒక పని మనిషి కోసం నా కూతురికే వార్నింగ్ ఇస్తావా? నువ్వు ఎక్కడ దూరమైపోతావని భవిత బాధతో తనని బయటికి గెంటేయాలనుకుంది. కానీ అలాంటిది మెల్లగా చెప్పాలి, అంతేకాని అందరి ముందు ఒక పని మనిషి ముందు నా కూతుర్నే అవమానిస్తావా అనగానే అప్పుడు మనీష్, లేదత్తా, తను తప్పు చేసింది కాబట్టి నేను తనని మందలించాను, అందులో తప్పేముంది అని అంటూ ఉంటే ఇక భవిత మాత్రం కోపంగా, ఏంటి, తనను అనాథ అంటే నీకంత కోపం వస్తుందేంటి బాబా? తను అనాథాశ్రమంలో అడుగుపెట్టింది. అనాథాశ్రమంలో ఉన్న పిల్లలందరూ తలా ఓ దిక్కు వెళ్ళిపోయారు. ఇక మా తాతయ్య దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. మా తాతయ్యే మాకు శాశ్వతంగా దూరమైపోయాడు. తాతయ్యకి మమ్మీకి చాలా గొడవ పెట్టింది. అంతేకాకుండా ఇప్పుడు అమ్మమ్మ మా ఇంటికి తీసుకొచ్చింది. దీనివల్ల ఇప్పుడు మా ఇంట్లో కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇది ఎక్కడ కాలు పెడితే అక్కడే గొడవలు జరుగుతాయి, అందరూ విడిపోతారు.
అందుకే ఈ అంజలిని ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండనివ్వను అని చెప్పి ఇక భవిత అంజలి చెయ్యి పట్టుకొని బయటికి లాక్కెళ్తూ ఉంటుంది. అది చూసిన మనీష్ చాలా కోపంగా భవిత చెంప పగలగొడతాడు. ఇక అది చూసిన గీత మాత్రం కోపంతో ఒరేయ్ మనీష్ అని గట్టిగా అంటుంది. ఇక వెంటనే మనీష్ చూడత్తయ్య, ముందు నుంచి మీకు అంజలి అంటే ఇష్టం లేదు. తను ఏ పని చేసినా మీరు తనని అవమానిస్తున్నారు, బాధ పెడుతున్నారు. ఒక అనాథ అయినంత మాత్రాన ఈ పూజలో అందరి ముందు తనని బాధ పెట్టాలా? కాకపోతే తన మీద మీకు కోపం ఉంది నిజమే, కానీ ఆ కోపాన్ని ఇలా నలుగురి ముందు చూపించకూడదు. అయినా అంజలి మీకు ఈ ఇంట్లో ఉంటేనే కదా ప్రాబ్లం. అందుకే అంజలిని నేను మా ఇంటికి తీసుకువెళ్తాను, పద అంజలి అని చెప్పి ఇక మనీష్ అంజలిని తీసుకువెళ్తూ ఉంటాడు. అది చూసిన రత్నం మాత్రం ఒరే మనీష్, నేను కూడా ఇక్కడ ఎందుకుంటాన్రా? అంజలి ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను అని చెప్పి ఇక రత్నం, మనీష్, ప్రీతి అందరూ కూడా ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. అది చూసిన గీత చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటండి, ఏ రోజు కూడా మనీష్ నా మాటకి ఎదురు చెప్పలేదు. నేనంటే ఎంతో గౌరవం, ప్రేమ. కానీ ఇప్పుడు ఆ అంజలి వల్ల నా మేనగొల్లుడే నాకు దూరమైపోతున్నాడు. అది చూసి తట్టుకోలేకపోతున్నాను. ఈ అనాథైన ఈ అంజలిని చూసి ఎందుకు తన మీద అంత ప్రేమ చూపిస్తున్నారు? అసలు అంజలి ఎవరు? నాన్నగారు అంజలిని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడో కూడా అర్థం కావడం లేదు. నాన్నగారు అంజలి బాధ్యతని అమ్మకు అప్పచెప్పడమేంటి అని గీత అంటూ ఉంటే అప్పుడు బాలచందర్, చూడు గీత, ఏది లేనిదే మావయ్య అంజలి విషయంలో కలగజేసుకోడు, కానీ అంజలి విషయంలో ఏదో బలమైన కారణం ఉంది కాబట్టే అత్తయ్య అంజలిని తీసుకొని ఇక్కడికి వచ్చింది. అంజలి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా కూడా అత్తయ్య తట్టుకోలేకపోయింది. అసలు అంజలి ఎవరో తెలుసుకోవాలి. అంజలి మీద అంత ప్రేమ ఎందుకు కురిపిస్తున్నారో తెలుసుకుందాం అని బాలచందర్ అంటాడు. ఇక భవిత కూడా, చూసావామ్మా, బావకి నేనంటే ఆ అనాథ అయిన అంజలే ఎక్కువైపోయింది. నాకంటే అంజలినే ప్రేమగా చూసుకుంటున్నాడు. అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని భవిత అంటూ ఉంటే ఇక బాలచందర్, చూడు భవిత, మనము వాళ్ళని ద్వేషించడం కాదు, ప్రేమగా చూసుకుంటే మనల్ని కూడా వాళ్ళు ప్రేమగా చూసుకుంటారు. కానీ అహంకారంతో అందరి ముందు ఒక ఆడపిల్లని అవమానిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకేం తెలుస్తుంది అని చెప్పి ఇక బాలచందర్ అంటూ ఉంటే అప్పుడు భవిత, ఏంటి నాన్న, నువ్వు కూడా ఆ అంజలి వైపే మాట్లాడుతున్నావు అనేసరికి ఇక బాలచందర్, చూడమ్మా, అంజలి వైపు కాదు, అంజలి ఎంతో మంచమ్మాయి. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎలా చూసుకోవాలో తనకు మొత్తం తెలుసు. కానీ నువ్వు మాత్రం తనని అనాథ అని అవమానించినా కూడా తను నోరు విప్పి ఒక్క మాట కూడా నిన్ను అనలేదు. అలాంటి అంజలి గురించి నువ్వు ఇలా తప్పుగా మాట్లాడడం నాకు కూడా నచ్చడం లేదు అని చెప్పి బాలచందర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పూజలో అందరి ముందు అంజలిని అనాథ అని అవమానించి బయటికి గెంటేయాలని చూసిన భవితకి వార్నింగ్ ఇచ్చిన మనీష్, షాక్లో గీత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.